ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మన దగ్గర చాలా కొంచెం ఉన్నాను, మనం ఎంత చిన్నవారైనను దేవుడు తన కృపను విస్తరింపచేయగలడు. ఆయన చేయగలడు. ఆయన సమర్థుడైన దేవుడు మనతో ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనకి ఏ పని చేయాలో, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో మరి వనరులు లేక మరి ఎట్లాగా అన్నది ఆలోచన తట్టదు. కానీ మన దేవుడు చేయగలడు, సమర్థుడు. సారేపాత విధవరాల దగ్గర తనకున్న వనరులు చాలా కొంచెమే, కానీ దేవుని వైపు చూచినప్పుడు తనకి సర్వకృప విస్తరింపజేయబడింది. దేవుడు సమర్థుడు గనక ఆ విధవరాలను పోషించి మరి ఎన్నో దినములు ఆమె సర్వ సమృద్ధిలో మరియు ఉత్తమమైన పరిస్థితిలో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అలానే మనం కూడా ఎల్లప్పుడూ ప్రతి సమయంలో కూడా సర్వసమృద్ధి కలిగి ఉండాలని దేవుడు మన కోసం నిర్ణయించాడు. మరియు కూడా ఉత్తమమైన కార్యాలు చేయాలని, దేవుని కోసం ఉత్తమమైన వారిగా ఉండాలని దేవుడు మన కోసం నిర్ణయించాడు. మరియు అవి ఎల్లప్పుడూ చేయాలని. దీనికి మరి నేను ఇలా ఉండడానికి నాకు హెల్ప్ సరిపోదు కదా, నాకు సహాయం సరిపోదు కదా, మనకు ఆలోచన వస్తుంది, నేను ఒక్కళ్ళనే ఎలా చేయగలుగుతాను అని. దేవుడు ఈరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. మీకు కృపను విస్తరింప చేస్తాను, మీరు సొంతంగా చేయలేరు అన్నది దేవునికి తెలుసు. కాబట్టి మీకు సర్వకృప తోడై ఉంటుంది. ఆయన సమర్థుడు, ఆయన చేయగలడు, ఉన్నవాడు మనతో ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన పనుల్లో, క్లిష్టమైన పనుల్లో ఇది నేను చేయలేకపోతున్నాను, ఇలాగ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాను, నా దగ్గర ఉన్న వనరులు చాలా కొంచెంగా ఉన్నాయి, నాకు సమర్థత లేదన్నప్పుడు దేవుడు చేయగలడు, హీఈస్ కేపబుల్ అన్న మాట మనకు గుర్తు రావాలి. అది కూడా తన కృప వల్ల మాత్రమే మనకి విస్తరింప చేయగలడు, సమకూర్చగలడు, మనల్ని నడిపించగలడు. దేవుని స్తుతించి కనపరిచి ఈ ఆశీర్వాదములు సొంతం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మరి కొంచెం వనరులతో మరి చిన్నవారంగా ఉండి ప్రభా ఏమి చేయలేని పరిస్థితులు అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్ని ప్రభా నీకు సమర్పిస్తున్నాం తండ్రి. నీ కృపను విస్తరింపచేసి సర్వ సమృద్ధిలోకి ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.